హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీతూస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే పిల్లలకి ఎంతో ఇష్టమైన అండ్ హెల్దీ అయిన స్వీట్ దోశ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. దానికోసమని ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని పావు కప్పు బెల్లం వేసుకోవాలి. చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి. అందులో ఉప్పు వేయడం వల్ల బెల్లం మనకి స్వీట్ అనేది సరిపోతుంది అనమాట. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఎక్కడా కూడా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలన్నమాట. ఉండలు లేకుండా ఉంటే దోశ మనకి పలచగా వస్తుంది. అదే మనకి మధ్య మధ్యలో లంప్స్లా ఉండిపోయాయి అనుకోండి, దోశ అనేది పర్ఫెక్ట్గా వేస్తుంటే ప్యాన్కి అంటుకుపోతుంది కానీ సరిగా రాదు. ఇలా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ 4 మినిట్స్ మనకి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. దానివల్ల పిండి మొత్తం నాని బెల్లం ఎక్కడైనా ఉండలా ఉన్నా కూడా మనం మళ్ళీ మిక్స్ చేస్తున్నాం కాబట్టి అది కరిగిపోయి స్ట్రక్చర్ అనేది చాలా స్మూత్గా వస్తుంది. దోశ కూడా పలచగా వస్తుంది. చూడండి, ఇక్కడ నేను వేస్తున్నాను దోశ ఎక్కడ కూడా అంటుకోకుండా. చూసారా ఎంత పలచగా వస్తుందో మన పిండితో వేసిన దోశలాగా. అందుకోసమని ఒక 5 మినిట్స్ అనేది కలిపి పక్కన పెట్టుకుంటే అది నానుతుంది కాబట్టి అయిపోతుంది. ఎక్కువసేపు అవసరం లేదు, ఒక జస్ట్ 4 or 3 మినిట్స్ 5 మినిట్స్ అలాగా. ఇలా వేసుకున్న తర్వాత మంట అనేది ఎప్పుడు కూడా మనం సిమ్లోనే ఉంచుకోవాలండి దోశకి. ఎందుకంటే హైలో పెట్టినట్లు అయిందనుకోండి దోశ మాడిపోతుంది, లోన ఉడకదు. సో పిల్లలు ఇష్టపడరు, తినడానికి మెత్తగా ఉంటుంది కాబట్టి. సిమ్లో పెట్టారనుకోండి లోన ఉడుకుతుంది, కలర్ కూడా చక్కగా వస్తుంది మనకి. అప్పుడు తినడానికి కూడా మనకి చేతికి అంటుకోకుండా పొడి పొడిగా బాగుంటుంది. హైలో మాత్రం పెడితే దోశ మాడిపోయి సరిగా రాదు. 2 సైడ్లు ఇలా టర్న్ చేసుకున్న తర్వాత అయిపోయినట్లే దోశ. చాలా అంటే చాలా ఈజీ కూడా. మన పిల్లలకి స్కూల్ టైమ్స్లో బ్రేక్ఫాస్ట్ కింద పెట్టడానికి, హెల్తీగా పెట్టడానికి ఇదే బెస్ట్ ఆప్షన్ అని అయితే నేను చెప్తాను. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మనకి చాలా వరకు టైం లేనప్పుడు మనం ఇది ప్రిఫర్ చేసుకుంటే వాళ్ళకి బాగుంటుందన్నమాట. వాళ్ళకి తినడానికి బాగుంటుంది, మనకి క్విక్గా ఈ ప్రాసెస్ అనేది చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇదేనండి స్వీట్ దోశ రెసిపీ. మీ అందరికీ ఎలా అనిపించింది, నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.